నమస్తే ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన గోదావరి జిల్లాలో మామూలు అట్ట ఉండదండి, మామూలుగా ఉండదు. చూశారు కదా ఎలాంటి గెటప్పే మరి మన గోదావరి జిల్లాలో వస్తే అందరికి దర్శనమిచ్చేది. మరి ఆ లుంగి పంచే కట్టే గిట్టే అసలు చూస్తే ఓ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు సంక్రాంతి పండుగ అంటే 4 రోజుల పండుగ కాదండి, జీవితాంతం గుర్తుండిపోతుంటుంది. ఎందుకంటే అలాంటి అతిథి మర్యాదలు అలా గొప్పగా మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి మన గోదావరి జిల్లాలో. ముఖ్యంగా పిండి వంటల కాడి నుంచి ముగ్గులు ఏంటి కోడిపందాలు ఇలాగ అనేక ఏమాత్రం చిన్న విషయంలో తేడా వచ్చినా మన గోదావరి జిల్లాలో ఏం చెప్తారంటే బాబాయ్ మాట వచ్చేద్దండి అంటారు. మరి ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఇంట్లో కూడా పిండి వంటకాలతో గుమగుమలు ఆడిపోతుంటాయి. ఏంటి ఏ వీధిలోకి వెళ్ళినా బా సూపర్ గుమగుమలతో అదిరికొట్టేస్తుంటాయి. సో నేను ప్రస్తుతం అయితే ఏలూరు దగ్గర ఉన్న ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో ఈ పెద్దపాడు దగ్గర ఉన్న విలేజ్లో ఉన్నాను. ఈ విలేజ్లో ప్రతి ఇంటికి కూడా అండి పిండి వంటకాలు తయారు చేస్తున్నారు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళి ఏంటి పిండి వంటలు ఎలా తయారు చేస్తున్నారు, అసలు ఏ వెరైటీస్ తయారు చేస్తారు, ఈ పిండి వంటలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం కూడా లుక్ వేద్దాం పదండి. ఈ ఊరి పేరు ఏంటో తెలుసా అండి, నాయుడుగూడెం. ఈ నాయుడుగూడెం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పిండి వంటకాలు ఫేమస్గా చెప్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా గుమగలాడతాయి చెప్పా కదా. సో ఒక ఇల్లు అయితే దిగులు ఉన్నాను. ఇక్కడ చూడండి అప్పుడే మన సంక్రాంతికి వెల్కమ్ చెప్తూ ముగ్గులు ఎలా పెట్టుకున్నారు చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి పిండి వంటలతో ఆహ్వానం పలిగినట్టుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంటి బయట అంటే మన విలేజ్ సైడ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో మనకి ఆ వరండాలు ఎక్కువ పెట్టుకుంటుంటారు. ఎటువంటి అకేషన్స్ ఫంక్షన్స్ వచ్చినా సరే ముందు ఇలా పెట్టుకుని వండుకుంటుంటారు. అమ్మ ఏం చేస్తున్నారు అమ్మ ఇక్కడ? గోరుమిట్టులు. మీ పేరు? గట్టి నాగమణి. గట్టి నాగమణి. ఎవరు మీది? పెదపాడండి. ఇది నాయుడుగూడెంలో చేస్తున్నామండి. ఏంటమ్మా ఏంటి సంక్రాంతి ఎలా చేస్తున్నారు మీరు? సంక్రాంతి బాగానే చేస్తున్నామండి. మేము ఇతర జిల్లాలకు కూడా మేము పిండి వంటలు బాగానే పంపిస్తున్నాం. గోరుమిట్టీలు అండి. గోరుమిట్టీలు. ఇంకా ఏం చేస్తుంటారు? అరిసెలు, కొబ్బరి బూర్లు, స్వీట్లు అన్నీ తయారు చేస్తామండి. ఏంటి స్వీట్స్కి మీ ఊరు ప్రత్యేకత? ప్రత్యేకత అంటే అరిసెలును కొబ్బరి బూర్లు అవి పండగ బాగా చేస్తారండి. ఊర్లో ఇతర జిల్లా నుంచి చుట్టాలు కూడా చాలా మంది వస్తారు కదండి, అందు గురించి. మరి ఈ సంక్రాంతికి మరి వచ్చిన చుట్టాలకి ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు? ఇంకా వెరైటీస్లు అంటే ఇంకా కొత్తగా ఇంకా ఇయ్యే మరి పిండి వంటలు మేము బాగానే చేసుకుంటున్నాం పండగతోటి. పండగ వస్తుందంటే పిండి వంటకాలకి ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటారు మీరు? మేము 20 రోజుల ముందులే అవుతారండి. ఇప్పటి నుంచో జరుగుతుంది. 6 నెలల కానించి కట్టినేని తులసిరామ గారి ఇంటికాడ పిండి వంటలు బాగానే తయారు చేస్తారు. ఇతర జిల్లా నుంచి వస్తారు, బాగానే తీసుకెళ్తారండి. అంటే ఇప్పుడు మీరు ఈ పండగకి మీరు ఎలా చేసుకుంటున్నారు? మేము కూడా బాగానే చేసుకుంటున్నామండి. చూసారు కదా పెద్దవాడైతే చాలా పిండి వంటలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సో లోపలికి ఒకసారి వెళ్దాం మనం. లోపల కూడా పిండి వంటలతో చాలా బిజీగా జరుగుతుంది అక్కడంతా. అమ్మ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి సో చూడొచ్చు లోపల అందరూ కూడా ఏదైతే మన పిండి వంటలు అంటే మన సాంప్రదాయపు పిండి వంటలు ఏదైతే ఉన్నాయో అది చాలా నీట్గా జాగ్రత్తగా అందరూ కూడా అలా సరదాగా ఫ్యామిలీలా కూర్చుని చాలా చక్కగా నీట్గా చేస్తున్నారు. ఒక్కసారి ఇది ఏం ఐటమ్ ఒకసారి అడుగుదాం. అమ్మ మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న. ఏంటమ్మా ఏం వెరైటీస్? ఈ గోవలండి. ఏమన్నారు? గోవలండి. గోవలు దేంతో చేస్తాయి? గోధుమ పిండి అండి. గోధుమ పిండి. ఏంటి సంక్రాంతి ఎలా చేస్తున్నారు? సంక్రాంతి బాగా చేస్తున్నామండి. బాగా చేస్తున్నామండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మీ హడావుడి? హడావుడి స్టార్ట్ అయిందండి. పిండి వంటలతో బాగా బిజీగా ఉన్నామండి. ఏంటి ఇప్పుడు పండగకి ఎప్పటి నుంచి బిజీ ఉంటుంది? మాకండి ఇక్కడ 20 రోజుల నుంచి మేము స్టార్ట్ చేసామండి. బాగా బిజీగా ఉంది. ఓకే. ఇంకేంటి సంక్రాంతి ఎలా చేసుకుంటున్నారు? మళ్ళీ మీరంతా ఇంత ఫ్రెండ్స్ అంతా అందరమే కలిసి హ్యాపీగా సరదాగా చేసుకుంటున్నామండి. ఎక్కడ చుట్టాలు వస్తున్నారా? చుట్టాలు పిలిపించడం కానీ వస్తారండి. ఇప్పుడు చుట్టాలు కూడా ఇంకా రాలేదండి, వస్తారు ఇక. శిరీష అండి. లంకపల్లి శిరీష. సంక్రాంతి ఎలా చేస్తున్నారు? బాగా చేసుకుంటున్నామండి. ఏం వెరైటీస్ చేస్తున్నారు? మొత్తం అన్నీ చేస్తారండి. స్నాక్స్, స్వీటు మొత్తం అన్నీ చేస్తారు. చుట్టాల కోసమా? చుట్టాల కోసం బయట బాగానే తీసుకుంటారండి. మొత్తం అందరూ ఇక్కడికే వస్తారండి.
ఈ పండుగ ఎలా చేసుకుంటారు 4 రోజులు? 4 రోజులు పండగ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని మేమైతే అలా చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కలిపినా మన ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తూ ఏదైతే ఈ పండగ ఏదైతే ఉందో ఆ పండగకి వచ్చే అతిథుల కోసం, చుట్టాల కోసం, అలాగే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళ కోసం మన ఏదైతే వంటకాలు ఏదైతే ఉన్నాయో ఆ వంటకాలు రుచి చూపించడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో మనతో పాటు మేడం గారు ఉన్నారు. అసలు మొత్తం ఇక్కడ ఈ ఊరికి అసలు పిండి వంటలు ఫేమస్ అంటే ఈ మేడం గారు పేరు చెప్తున్నారు. అసలు ఈ మేడం గారు ఏ ఊరు, మేడం గారు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు, అసలు ఈ మేడం గారు ఎటువంటి వెరైటీస్ చేస్తున్నారు ఒక్కసారి మనం అడుగుదాం. వినుకొచ్చు మీ పేరు? కట్నేని నాగరాణి అండి. మాది నాయుడుగూడెం గ్రామం అండి. నాయుడుగూడెం గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మేము కట్నేని స్వగృహ ఫుడ్స్ అని స్థాపించామండి. మా హస్బెండ్ నేను. ఖాళీగా ఉండటం ఎందుకు, నలుగురికి ఉపయోగపడి నలుగురికి ఉపాధి కల్పించడం మనకి కొంచెం కాలక్షేపంగా ఉంటుందని మేము ప్రారంభించామండి. ప్రారంభించినందుకు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెంది చాలా బాగుందండి. ఇప్పుడు చేసే ఓపిక లేకపోయినా 10 మంది వర్కర్స్ని పెట్టుకుని అలాగే నడిపిస్తున్నామండి. మా అమ్మాయి అయితే వద్దు ఆరోగ్యాలు పాడైపోతాయి అని అంటది. కానీ మనతో పాటు ఈ సాంప్రదాయాలన్నీ మర్చిపోతారు. పిల్లలందరికీ తెలియజేయాలి. మన పిండి వంటలు, ఆంధ్ర పిండి వంటలు నాయుడుగూడెంలో ఫేమస్ అండి. అందరూ కలిసి 10 మంది కూర్చుని అరిసెలు, కొబ్బరి బూర్లు, సిన్నుండలు, కజ్జికాయలు, జంతికలు ఇవన్నీ సంక్రాంతికి చేస్తూ ఉంటారండి. అందరూ నాకు ఆర్డర్స్ ఇస్తారు. అంటే చాలామంది ఇక్కడ మహిళలు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే నాయుడుగూడెంలో చాలామంది చక్కగా అందరూ కూర్చుని కట్టెల పొయ్యలు పెట్టుకుని పిండి వంటలు చేసుకోగలిగిన వాళ్ళు అందరూ చేసుకుంటారండి. చేసుకోలేని వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇస్తారండి, వాళ్ళకి చేసి ఇస్తాము. ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి కూడా పంపిస్తామండి. మన తెలుగు పిండి వంటలు అందరికీ తెలవాలి, మర్చిపోకూడదు. ఈ కాలం పిల్లలకి అన్నీ బయట పిజ్జాలు అవి తినకూడదు అని చెప్పి చెప్పి చూపించి పెద్దలను పెట్టమని వాళ్ళ పేరెంట్స్ని చెప్తామండి. వాళ్ళు అలాగే స్నాక్స్ కోసం అని బాక్సుల్లోకి అలా ఆర్డర్స్ ఫోన్ల ద్వారా చెప్తే మేము కొరియర్స్ చేస్తామండి. ఇంటికి వచ్చి పట్టుకెళ్తారు. మా హస్బెండ్ తీసుకెళ్ళి డోర్ డెలివరీ కూడా ఇస్తారండి ఏలూరు చుట్టుపక్కల. ఇప్పుడు ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు? ఒక్కొక్క వెరైటీకి మీకు ఎంత టైం పడుతుంటుంది? ఒక్కొక్క వెరైటీకి టైం ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టి అండి. 10 కేజీలు ఒకళ్ళే ఇస్తారు, ఒకళ్ళు 20 కేజీలు ఇస్తారు. అలా చేస్తూనే ఉంటామండి. 20 రోజుల నుంచి అసలు ఆర్డర్స్ తీసుకోవడం కూడా కొంచెం తగ్గించానండి. అవ్వదు, మనం ఇవ్వలేము అని చెప్పి నేను 10 మందిని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పిలిస్తేనండి వాళ్ళకి చేయటం రాదు, క్వాలిటీ రాదు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇలాంటి పిండి పదార్థాలు చేయాలన్నా, ఇలాంటి వంటకాలు చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఈ ట్రెడిషనల్ ఫుడ్ కాదు. ఇది మన ఎప్పుడో ముత్తాతల కాడ నుంచి వచ్చే మన అమ్మమ్మలు బామ్మమ్మలు చేసిన ఈ ఫుడ్స్ కదా ఇవన్నీ. సో మీరు ఎలా ట్రైన్ అప్ అయ్యారు, మీరు ఎలా నేర్చుకున్నారు, ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా మీరు ఎలా నేర్పుతున్నారు? మా అమ్మమ్మ నుంచి నేను నేర్చుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా ఉండేది. అదే నాకు ఇప్పుడు వృత్తి అయ్యిందండి. మా అమ్మమ్మ కాలం నాటి పిండి వంటలన్నీ నేను చేస్తానండి. పాకుండలు, సున్నుండలు, అరిసెలు, కొబ్బరి బూర్లు ఇప్పుడు ఈ పండగకి ఫేమస్ అండి. అందరూ కొత్త అల్లుళ్ళకి పెట్టుకోవటం, కొత్త అల్లుళ్ళు వస్తే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకి పంపించడం అన్నీ చేస్తామండి. అంటే ఎన్ని వెరైటీస్ చేస్తున్నారండి? మేము మామూలుగా ఉన్న పిండి వంటలు ఎన్ని వెరైటీస్ ఉంటారు? అసలు ఏంటి పేర్లు ఏంటి? సున్నుండలు చేస్తామండి, పాకుండలు, నేతి అరిసెలు, నువ్వుల అరిసెలు, కొబ్బరి బూర్లు, తొక్కుడు లడ్డు, బూందీ లడ్డు, మైసూర్ పాకు, కోవా కజ్జికాయ, కోవా బిళ్ళలు, చాలా వెరైటీస్ ఉంటాయండి. మైసూర్ పాకం, కాజాలు, గవ్వలు, గోర్మెటీలు చాలా ఉంటాయండి. ఆ వెరైటీస్ ఎవరు ఏది చెప్తే అది చేసి ఇస్తామండి. ముఖ్యంగా మన పండగ అనగానే ఎక్కువ స్వీట్ ఐటమ్ ఏదండి? సంక్రాంతికి అరిసెలే మెయిన్ అండి. సున్నుండలు. ఎందుకు అంత ప్రాధాన్యత అరిసెలకి? అమ్మమ్మల కాలం నాటి నుంచి అలా అలవాటు అయిందండి. అదే కంటిన్యూ చేస్తున్నామండి. అరిసెలు అంటే ఈ కాలంలో ఇప్పుడు వచ్చే కొత్త బెల్లంతో చేసిన అరిసెలే చాలా బాగుంటాయండి. అందుకని ఫేమస్ అండి బాగా. అంటే సంక్రాంతి అంటే కొత్తగా మనకు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ కొత్తగా పంటలు రావటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, అల్లుళ్ళకి ఇవ్వటం అన్నీ సాంప్రదాయం అండి. అయితే ఈ అన్నిటికి కూడా గల కారణం అంటే ఇంత మహిళలకి వెనకాల కూడా బలమైన సపోర్ట్ ఉండాలంటే భర్తలు కూడా సపోర్ట్ ఉండాలి. సో ఇక్కడ తులసిరామ్ గారు కూడా ఉన్నారు. తులసిరామ్ గారు కూడా తన
ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ తను ఇంత ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారంటే కనుక ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. సో ఇదంతా ఒక్కసారి ఆయన మాటలో విందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు మీ ఊరు వస్తుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఈ పిండి వంటలతో. అసలు మంచి స్మెల్, అసలు చాలా బాగున్నాయి. ఏంటి మేడం గారు కూడా చెప్తున్నారు అసలు సంక్రాంతి అంటేనే ఈ రకంగా చేస్తారని చెప్పి చాలా వివరించారు. మీ సహాయ సహకారాలు అలా అందిస్తున్నారు ఏంటి? మీరు ఇది చేసి ఇంకో మహిళలకు కూడా చాలామంది ఉపాధి మీరు ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్తారండి మీ మొత్తం మీద? గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపారంలో ఉన్నామండి. మా ప్రోడక్ట్స్కి దేనికి కూడా ఇవాళ వరకు రిమార్క్ అనేది లేదండి. ఇప్పుడు మేము ఏలూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. కానీ మాకు వచ్చే ఆర్డర్స్ ఏలూరు నుంచి చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల టౌన్ల నుంచి కూడా వస్తాయండి. ఎందువల్లంటే మా దగ్గర తీసుకున్న వస్తువులో ఏమాత్రం 1% కూడా కల్తీ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎసెన్స్ లేకుండా, కలర్స్ లేకుండా ఒరిజినల్ ప్రోడక్ట్ మేము అందిస్తామండి. అందువల్ల మా వరకు రావటం, లేకపోతే ఏలూరులో అన్నీ దొరుకుతాయండి. ఆ ఏలూరు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఫేమస్ అయిపోయింది మన గోదావరి జిల్లాలో, చాలా ఫేమస్ పిండి వంటలు కూడా. ఒరిజినల్ మీకు ప్రోడక్ట్ కావాలంటే మా దగ్గరికి రావాల్సిందేనండి. ఇంకోటి అట్లా అబద్ధం అని చెప్పి మనం ఫ్రాడ్ చేయటం కాదు. మా దగ్గర నిల్వ సరుకు కూడా ఉండదండి. మీరు ఆర్డర్ చెప్తే మీకే చేస్తాం. విన్నాం ఆల్రెడీ. మీరు ఏంటంటే ఓన్లీ క్వాలిటీ, ఆ పిండి మంచి టేస్ట్లు ఇప్పించాలి మన జిల్లా వాసులతో పాటు ఇతర వచ్చే చుట్టాల గురించి విన్నాం. అవునవునండి. కేవలం దాని గురించేనండి మా వ్యాపారం సాగటం కూడా. ఒకవేళ ఆర్డర్ లేకపోతే ఖాళీగానే ఉంటాం కానండి, చేసేసి ముందే చేసి పెట్టుకునే ఓల్డ్ స్టాక్ కస్టమర్స్కి ఇవ్వమండి మేము. అంటే నాయుడుగూడెంలో అంటే మీ యొక్క ఈ కార్ఖానాకి అండ్ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకరం ఉందండి. ఏంటండి అది? ప్రధాన మంత్రి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద మాది సెలెక్ట్ అయిందండి. FSSAI లైసెన్స్ పొందిన సంస్థ అండి మాది. అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీస్తో మార్క్ పొందిన, లేకపోతే ISI మార్క్ పొందిన వస్తువులే మేము వాడతామండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా సబ్సిడీ పొంది మేము ఈ సంస్థని డెవలప్ చేసామండి. మిషనరీస్ అవి కొనుక్కున్నాము. ప్రభుత్వం కూడా మంది ఉపాధి సుమారుగా ఇప్పుడైతే 10 మంది వరకు ఉపాధి కల్పిస్తామండి. మామూలు రోజుల్లో 4-5 అట్లా ఉంటారండి. ఏదో మాకు తోచిన మా ద్వారా వాళ్ళు బతుకుతున్నారనే సంతృప్తి మాకు ఉంది. రైట్. తులసిరామ్ గారు ఆయన కూడా తన వివరణ అయితే ఇచ్చారు. సో మనం చూడొచ్చు అంటే ఒక హోమ్లీ, అదేంటే ఇల్లు చూస్తాం మనం. అంటే మన విలేజెస్లో ఇల్లు ఎలా ఉంటాయో ఆ ఇల్లులో ఆ అట్మాస్ఫియర్ అంటే పండగ వాతావరణం ఇదేరా అన్నట్టు అందరూ కలిసికట్టుగా మమేకమయ్యి అందరూ కూడా ఒక్కొక్క వెరైటీస్ కూడా తయారు చేసుకొని వచ్చిన చుట్టాలకు కూడా ఏదైతే కావాలంటే కనుక ఇలా ప్యాకింగ్ చేసి మరీని కూడా ఇలాంటి పిండి వంటకాలు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ సంక్రాంతి పండుగ అయితే అస్సలు అదరోహం అన్నట్టుంది. అండ్ ఎక్కడి గోదావరి జిల్లాల సంక్రాంతి అంటేనే సంక్రాంతి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, నాయుడుగూడెం నుంచి.